అందరికీ షాలోమ్. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడండి. సో ఆ దర్శనాన్ని నేను మీతో పంచుకోవాలని, అంటే రాబోతున్న పరిస్థితులు, ఈ 2026వ సంవత్సరంలో జరగబోతున్న పరిస్థితుల గురించి ప్రభు నాకు బయలుపరిచాడు. ఒక గొప్ప ఆహార కరువు రాబోతుంది. ఎలాంటి కరువు అంటే, యోసేపు కాలంలో ఏ విధంగా అయితే ఒక గొప్ప కరువు వచ్చిందో, ఆహార కరువు వచ్చిందో, అలాంటి కరువు ఈ 2026వ సంవత్సరంలో రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు, నాకు బయలుపరిచాడు. అది ఎలాంటి కరువు కాదండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సడన్గా నన్ను ఒక సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళడం నేను చూశాను. ఆ సూపర్ మార్కెట్లో నేను చూస్తున్నప్పుడు విస్తారమైన జనాంగం నేను చూస్తున్నాను, కానీ ఆ సూపర్ మార్కెట్ ర్యాక్స్ అన్ని ఖాళీ ఉండడం చూస్తున్నాను. అంటే ఏ ఆహారం తినడానికి, ఎలాంటి ఆహారం కూడా ప్రజలకు దొరకని పరిస్థితి. రైస్ భయంకరంగా, ఒక్క రైస్ బ్యాగ్ 25,000 రూపాయలు అవ్వడం నేను చూశాను ఆత్మలో స్పష్టంగా. సో ఎలాంటి కరువు అంటే, రైతు విత్తనాన్ని విత్తుతున్నాడండి, కానీ ఆ విత్తనము ఫలించకుండా ఉంది. అలాంటి భయంకరమైన పరిస్థితులు అనేసి ప్రభు నాకు బయలుపరిచాడు. చికెన్ షాప్ ముందు ఒక వ్యక్తి ఏమో చికెన్ యొక్క తలను పట్టుకోవడం నేను చూశాను. అలాగే ఇంకొక వ్యక్తి చికెన్ యొక్క 2 లెగ్స్ పట్టుకొని దాన్ని ఇటు లాగుతూ ఉండడం నేను చూశాను. భయంకరమైన ఆహార కొరత రాబోతుంది. అది ఇదే సంవత్సరంలో సంభవించబోతుందని ప్రభు నాకు తెలియజేశాడు. కాబట్టి దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావా? అయితే జాగ్రత్త, కొంచెం మీరు జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో మీరు ఉండండి. ప్రతి విషయాన్ని ప్రీప్లాన్డ్గా మీరు చేసుకోమని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నా ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కరువు ప్రపంచం మీదకి సంభవించిన ఈ కరువు ఇక్కడే కాదండి, ప్రపంచమంతా రాబోతుంది. ఆహారపు కొరత అనే కరువు ప్రపంచమంతా సంభవించబోతుంది. ఇది నాకు ప్రభు తెలియజేశాడు. అలాగే ప్రభు నాకు ఒక దైవజనుని చూపిస్తున్నాడు, ఒక సంఘాన్ని చూపిస్తున్నాడు. ఆ దైవజనుని చుట్టూ నేను ఇట్లా కొన్ని కుటుంబాలు కూర్చొని ఉండడం చూస్తున్నాను. ప్రతి ఒక్క సంఘానికి దేవుడు కొంత ల్యాండ్ ఇవ్వడం నేను చూస్తున్నానండి. ఆ ల్యాండ్లో దైవజనుడు, విశ్వాసులందరూ విత్తనాలు విత్తడం నేను చూశాను. కూరగాయలు విత్తడము, అలాగే ఆ యొక్క దైవజనుడు వరి విత్తడం నేను చూశాను. ప్రపంచంలో అందరు రైతులు విత్తుతున్నారు, కానీ ఆ విత్తనాలు ఫలించట్లేదు. కానీ ఎప్పుడైతే దైవజనుడు, సంఘంలో ఉన్న విశ్వాసులు విత్తిన విత్తనాలు మాత్రం అది నూరంతలుగా ఫలించి ఆ పంటను ఆ యొక్క సంఘం అంతా కూడా, సంఘ విశ్వాసాలంతా కూర్చొని తినడం నేను చూశాను. పరిశుద్ధాత్మ నాకు బయలుపరచాడు ఈ యొక్క దర్శనాన్ని. అంటే ప్రపంచం మీదకి ఎలాంటి కరువు వచ్చినా ప్రభు నాకు తెలియజేశాడు, నేను నా సంఘము ద్వారా నా పిల్లలను పోషించబోతున్నానని ప్రభు తెలియజేశాడు. ఇప్పటి వరకు మీరు మీ యొక్క కానుకలను, దశంభావాలను దేవుని మందిరానికి ఇచ్చారేమో, కానీ రాబోతున్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయంటే, సంఘము ద్వారా నువ్వు పోషించబడబోతున్నావు, నీ కుటుంబం పోషించబడబోతుంది. ఇది దేవుడు నాకు బయలుపరచాడు. అందుకే మీరు ఒక మంచి దైవ సేవకుని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని సంఘము ద్వారా నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని పోషిస్తాడు. రెండవ విషయం వచ్చేసి నాకు ప్రభు తెలియజేశాడు. ఏంటో తెలుసా అండి, భయంకరమైన ఆర్థిక మాంద్యం నేను చూస్తూ ఉన్నాను. ఒక పెద్ద దేశాన్ని నేను చూస్తున్నాను. ప్రభు నాకు అమెరికాను బయలుపరిచాడు. నేను సడన్గా అమెరికా యొక్క జీడిపి అంతా పడిపోవడం నేను చూశాను ఆత్మలో. ఆ జీడిపి పడిపోవడం వలన, ఆ యొక్క ఆర్థిక మాంద్యం వల్ల నేను స్పష్టంగా చూసిన విషయం ఏంటో తెలుసా అండి, ఆ దేశం పైన ఆధారపడిన దేశాలన్నీ ఎఫెక్ట్ అయిపోవడం నేను చూశాను. భయంకరమైన ఆర్థిక మాంద్యం. ఎంత ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిందంటే 100% ఇన్ఫ్లుయెన్స్ రేట్ పెరగడం నేను చూసిన. అసలు డబ్బుకు విలువ లేకుండా అయిపోయింది. అంత ఒక వస్తువు కొనాలంటే కూడా విపరీతమైన రేట్లు నేను చూశాను. అలాంటి సమయంలో ఈ యొక్క ఆహార మాంద్యం తర్వాత నేను మాట్లాడుతున్నది ఈ యొక్క ఆర్థిక మాంద్యం గురించి. ఇది ఒక రైస్ బ్యాగ్ నేను చూశానండి. ఒక్క రైస్ బ్యాగు 25,000 రూపాయల నుండి 30,000 రూపాయలు అవ్వడం నేను చూశాను స్పష్టంగా. ఈ యొక్క ఆర్థిక మాంద్యం, అలాంటి పరిస్థితులు రాబోతున్నాను ప్రభు నాకు తెలియజేశాడు. కంపెనీస్ అన్నీ మూతపడ్డం చూశాను, హోటల్స్ అన్నీ మూతపడ్డం చూశాను. సో ప్రతి బిజినెస్ షట్ డౌన్ అయిపోయింది. సో భయంకరమైన ఆర్థిక మాంద్యం నేను చూస్తూ ఉన్నాను. సో ప్రజలు ఏ విధంగా తయారైనారంటే, తినడానికి ఫుడ్ కొరకు సొంత పిల్లలను అమ్మేసుకుంటున్నట్టు నేను చూస్తూ ఉన్నాను.
అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇవి ఈ సంవత్సరం నుండి ఆరంభించబడబోతున్నాయి. ఈ విషయాలన్నీ నేను స్పష్టంగా చూశాను. దీర్ఘకాలము దాదాపు ఒక 10 సంవత్సరాల వరకు ఈ యొక్క కరువు అనేది, ఈ యొక్క ఆర్థిక మాంద్యం అనేది ఉండబోతుందని ప్రభు నాకు స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి జాగ్రత్త అండి, కుటుంబాలుగా ప్రార్థన చేయండి. ఇలాంటి విషయాలు ఏవి సంభవించకూడదు. దేవుడు మన ప్రపంచాన్ని కరుణించాలి. ఈ విషయాల్లో నేను ప్రత్యేకంగా దేవుడు తన పిల్లలను, ప్రభు ఒక మాట నాతో చెప్పాడండి, నేను నా పిల్లలను ఇలాంటి కరువు సమయంలో నేను పోషించబోతున్నాను అని ప్రభు నాకు తెలియజేశాడు. అలాగే నేను ఆత్మలు చూశాను. ప్రభు నన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ అన్ని గోల్డ్ బిస్కెట్స్ నేను చూశాను. ఆ గోల్డ్ బిస్కెట్స్ ప్రభు నాకు చూపిస్తూ నాతో మాట్లాడు. ఏంటో తెలుసా అండి, విపరీతమైన బంగారం రేటు విపరీతంగా పెరగబోతుంది అని పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు తెలియజేశాడు. 1 గ్రాము బంగారం రేటు దాదాపు 50 నుండి 55 వేల వరకు వెళ్ళడని చూస్తున్నాను. 1 గ్రామ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 గ్రామ్. 1 గ్రామ్ బంగారం ధర వచ్చేసి 50 నుండి 55 వేలు వెళ్ళబోతుందని పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కనుక బ్యాంకులో ఉంటే ఈ విషయం కూడా ప్రభు నాకు తెలియజేశాడు. ఏంటంటే బ్యాంక్స్ అన్నీ కూడా ఈ యొక్క ఆర్థిక మాంద్యంలో బ్యాంక్స్ అన్నీ షట్ డౌన్ అయిపోవడం నేను చూశాను. బ్యాంకుల్లో ఉన్న అమౌంట్ అంతా స్టక్ అయిపోవడం చూశాను. ప్రపంచం అంతా అల్లకల్లంగా అస్తవ్యస్తంగా ఉండడం నేను చూశాను. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు ప్రత్యేకంగా మీ యొక్క కుటుంబాల కొరకు ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. సార్వత్రిక సంఘాని కొరకు, విశ్వాసుల కొరకు, ప్రపంచ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. సో కాబట్టి మండే రోజు మనము ఉపవాస ప్రార్థన నిర్వహిస్తున్నాం. ఈ పరిస్థితులు అన్నీ సద్దుమనగాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ అంత్య దినాల్లో ఉన్నామనడానికి ఈ సూచనలన్నీ ఒక కారణంగా ఉండబోతున్నాయి. ఇంతకుముందు నేను ఎన్నో దర్శనాలు చూశాను, కానీ ఎప్పుడూ నేను ఒక వీడియో చేయలేదు. ఎందుకు నేను చేయలేదు అని అంటే నాకు ప్రేరేపణ రాలేదు. కానీ పరిశుద్ధాత్మదేవుడు నిన్నటి దినాన స్పష్టంగా నాతో మాట్లాడాడు. ఏంటంటే ఈ దర్శనాన్ని నా బిడ్డలకు తెలియజేయి. ఒక గొప్ప కరువు రాబోతుంది, ఆహార కరువు రాబోతుంది, ఆర్థిక కరువు రాబోతుంది, ఆర్థిక మాంద్యం భయంకరంగా రాబోతుంది. ఈ 2 కరువులు రాబోతున్నాయి. అలాగే డబ్బులన్నీ బ్యాంకులో స్టక్ అవబోతున్నాయి. బంగారం రేటు విపరీతంగా పెరగబోతుందని పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియజేశాడండి. కాబట్టి జాగ్రత్త పడండి, కుటుంబాలుగా ప్రార్థించండి, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థించండి. యుద్ధాలు, యుద్ధ వాతావరణం అంతా దేని కొరకండి? దీని కొరకే. ఇవన్నీ ఒక సూచన. ఇప్పుడు నేను చెప్తున్న ఈ యొక్క దర్శనాలన్నీ కూడా ఈ యుద్ధంలో ఇది ఒక సూచనగా ఉన్నట్టు స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. గడిచిన 3 వారాల కింద నేను ఒక ప్రాఫెసీ చేశాను. ఏంటంటే ఇదే ప్రాఫెసీ, పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క ఆహార మాంద్యం రాబోతుందని తెలియజేశాడు. మీరు చూసారు, హోటల్స్ అన్నీ ఫస్ట్ స్టార్టింగ్ హోటల్స్ అన్నీ బంద్ అవుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి జాగ్రత్త పడండి, ప్రార్థించండి, ప్రపంచ క్షేమం కొరకు ప్రార్థించండి, మీ కుటుంబాల కొరకు ప్రార్థించండి. నీ కుటుంబాన్ని ఈ కరువు సమయంలో నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. ఆ బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తున్న విషయాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఈ కరువు సమయంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయబోతున్నాడు. షలోమ్.